హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ అండి. ఎన్నో రకాలుగా మనము రెస్టారెంట్లో చికెన్ పకోడీలు అయితే తింటుంటాము, కానీ ఇలా ఒక్కసారి స్ట్రీట్ స్టైల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంత పెద్ద రెస్టారెంట్లో తిన్నా కూడా స్ట్రీట్ స్టైలే ఇప్పటికీ మనం అందరం ఇష్టపడుతుంటాము. ఆ స్టైల్లోనే నేనైతే ఇవాళ చేశానండి. చాలా బాగా వచ్చింది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుందనమాట. అన్ని టేస్ట్లు తెలుస్తూ దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను 300 గ్రాముల చికెన్ అయితే తీసుకున్నానండి. ఇవి విత్ బోన్స్తో పాటుగానే నేను తీసుకున్నాను. దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నానండి. బాగా పుల్లటి పెరుగు కాదు, మోడరేట్గా ఉంటుందన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు, అలాగే దీనికి తగ్గట్టుగా అంటే 300 గ్రామ్స్కి సరిపడగా 1 టేబుల్ స్పూన్ వరకు నేను కారాన్ని వేసుకున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా నేను వేసుకున్నాను. ఇక్కడ ఫుడ్ కలర్కి బదులుగా నేను దీన్ని వాడుకుంటున్నాను. అలాగే కొద్దిగా చాట్ మసాలా, మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నేనైతే అస్సలు వేసుకోవట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను. అది వేసుకోవడం అంత హెల్దీ కాదు కాబట్టి. అలాగే కొద్దిగా నలిపి కసూరి మేతిని కూడా నేను వేసుకుంటున్నాను. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవన్నీ మసాలాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా ధనియాల పొడిని, అలాగే కొద్దిగా జీరా పౌడర్ని కూడా నేను వేసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకున్నాను. ఇక్కడ మనం రెగ్యులర్గా చేసుకునేది ఇన్ని మసాలాలు వేసేయండి, కానీ స్ట్రీట్ స్టైల్లో రావడానికి ఇక్కడ నేను కొద్దిగా అంటే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా అంటే అంతే 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకున్నానండి. మీరు ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకోవచ్చు, కానీ నేను వేసుకున్న కారం సరిపోతుందనమాట, అందుకని ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ వేయలేదు. అలాగే కొద్దిగా టమాటో కచప్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలపాలండి. మంచిగా ముక్కకంతా గట్టిగా పట్టేసుకోవాలన్నమాట. అలాగా కలిపేసి మనం ముక్కని మెదుపుతూ అంటే చితకకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. బాగా ఎక్కువగా కార్న్ఫ్లోర్ వేసుకున్నా కూడా పైన గట్టిగా అయిపోతుందండి. క్రిస్పీగా వచ్చినప్పటికీ గట్టిగా అయిపోతుందనమాట. ఇక్కడ నేను మైదా అన్నది యూజ్ చేయట్లేదు. ఇప్పుడు చాలా వీడియోస్లో మనమైతే చూస్తున్నాము, చాలామంది చెప్తున్నారు మైదా తినడం అంత హెల్త్కి మంచిది కాదు అని. బయట అయితే కాస్త వేస్తారండి, కానీ నేనైతే ఇక్కడ కంప్లీట్గా స్కిప్ చేసేసాను. బైండింగ్ కోసం నేను ఇక్కడ పెరుగును వేసాను కాబట్టి బైండింగ్ చాలా బాగా వస్తుందండి. మీరు కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ మైదా వేసేసుకోవచ్చు. ఇదంతా 1 గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయండి. మంచిగా మసాలాలన్నీ చికెన్కి పట్టి చికెన్ చాలా జ్యూసీగా అవుతుందన్నమాట. అందుకని నేను ఇవన్నీ వేసేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. లేదు అంటే మీరు బయట కూడా పెట్టేయచ్చు. టైం ఎక్కువగా ఉంటే కనుక ఒక 2 గంటల పాటు ఇలా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకోండి. అప్పుడు మంచి టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా ఆఫ్టర్నూన్ మనము 1 or 2 o'clockకి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో మనము ఇంట్లోనే మంచిగా చేసి పెట్టొచ్చండి. ఈవినింగ్ అయితే నేను మ్యారినేషన్ కంప్లీట్ అయ్యి 2 hours తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసి కలిపేసుకున్నానండి. తర్వాత ఆ చికెన్ని విడివిడిగా ముక్కలుగా విడివిడిగా ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. క్వాంటిటీ కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయకూడదు కాబట్టి నేను ఇలా కొద్దిగా వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే చికెన్ అలాగే ఆయిల్ క్వాంటిటీ బట్టి మీరైతే ముక్కలన్నీ వేసి అడ్జస్ట్ చేసేసి ఇలా మంచిగా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయ అలాగే ఇలా నిమ్మకాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, లోపల మీకు జ్యూసీగా కనిపిస్తుంది, చూసారా? ఇలా అవుతుందన్నమాట. మ్యారినేషన్ పర్ఫెక్ట్గా జరిగి మంచిగా కాలిగితే ఇంత బాగా టేస్టీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, ఎలా వచ్చిందన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.